ఓసారి ట్రై చేయి. నమస్తే, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఓసారి ట్రై చేయి. సో ఈ చల్లటి సాయంత్రం చక్కగా పార్క్ అయితే వచ్చేసాం. అందరితో కూడా కాసేపు టంగ్ ట్విస్టర్స్ తో ఆడేసుకుందాం. లెట్స్ గో. ఓసారి ట్రై చేయి. హాయ్ అందరికీ కూడా హాయ్. మీ పేరు? లేఖన. చెమ్మక్క. చెమ్మక్క. చమక్ సమ్మక్ సమ్మక్క సారక్క సమ్మక్క. ఓకే, నాకు చమక్ చమక్కలా పట్టుకో చమక్క అనిపించింది. హాయ్. హాయ్. నీ పేరు? చరణ్. ఓకే హాయ్. ఓకే, పేరు చెప్పు. అభిషేక్. అభిషేక్. మీ పేరు? సాయి అండి. సాయి. మొత్తం మీరు అందరూ ఒకటే బెటాలియనా? ఎవరి మాట ఎక్కువ వింటావురా నువ్వు? అమ్మ. అమ్మ. నాన్న మాట ఎన్న ట్యాగ్ చేస్తారు అమ్మాయిలు, నీకు అది తెలియదు కదా. చూసారా, అమ్మ మాట ఎందుకు వింటారు? రెండు పీకిద్ది కదా. నాన్న అంటే కొట్టరు ఏమన్నా సరే. మీకు ఎవరు ఇష్టం అండి వీళ్ళ ముగ్గురులో? నాకా బాగానంటే ఇష్టం. అందుకే నేను వీళ్ళ ముగ్గురు అన్నా. మీరు ఆ మాట అంటారన్నా నేను వీళ్ళ ముగ్గురు అన్నాను. మా పిల్లలంటే ఇష్టం. పిల్లలనేనండి వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు. వీళ్ళ ముగ్గురులో నాతేనంటే ఇష్టం. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. లైక్ నోరు తిరగని పదం. తెలుసుగా నీకు? తెలుసా? నేను చెప్పోటి మళ్ళీ చెప్పు. సో ఇప్పుడు మీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే, కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్కుని. కాకి లేక వస్తే లేక కాకి లేక చేక కాకి లేక చాక ఏం చాక? మళ్ళీ ఒకసారి చెప్పు. కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్కుంది. కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్కుంది. నేను దోశలు వేసానని ఈవిడ కూడా దోశలు వేసింది. కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్కుంది. ఒకసారి చెప్పడమే గగను, మళ్ళీ రాదే అయిపోయింది. సార్ మీరు ట్రై చేయండి. అసలు ట్రై కూడా చేయరు. సరే మీరు ఒకసారి చెప్పండి, నేను తప్పైతే నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎవరికి చేయలా. కాకి లేక వస్తే లేక చదవలేక కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్కుంది. కాకి లేక వస్తే లేక చదవలేక కాకి లేక వస్తే కాకి. అరే ద బెస్ట్. ఇది చాలా మందిని అడిగాను, బట్ కాకి కేక్ వచ్చిందని ఎవరు అనలేదు, తెలుసు ఒక్కదాన్ని అన్నా. సో ఇది కష్టం నాకైతే అర్థమైపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మీ ఫేవరెట్ హీరోస్ అడుగుదాం, దాన్ని బట్టి ఎవరికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో ఆలోచిస్తాం. ఓకేనా? మీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. రామ్ చరణ్. మా నాన్న. అవునండి, డాడీ ఈజ్ మై హీరో, ఫస్ట్ హీరో. రామ్ చరణ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీరు టంగ్ ట్విస్టర్ చెప్పలేరు కాబట్టి రామ్ చరణ్ గారు డైలాగ్ చెప్పాలి మీరు. ఈ చిట్టిబాబు గడికి వినపడదు కానీ కనపడితే అక్కడే ఉంటుందండి డైలాగ్. ఈ చిట్టిబాబు గాడికి వినపడదు కానీ ఒక్కసారి వినపడితే అక్కడే. ఓకే, ఇప్పుడు దకమాన్ నాన్న డైలాగ్. నాన్న ఎక్కువగా నేను ఏమని తిడతారు అదే చెప్పు. పోరంబో కదవా. సో ఇప్పుడు నీ టర్న్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ ఎవరు తగ్గేదలా. ఎనీవే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? శ్రావణి. శ్రావణి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఇంకా ఏం చేస్తుంటారు? ఇంకేం. మీ పేరు? పుష్ప. పుష్పరాణి. పుష్ప ఓన్లీ. పుష్పరాజుని చూసాం, ఇప్పుడు పుష్పరాణి గారిని చూసాం. మీరు ఒకసారి డైలాగ్ చెప్పండి, పుష్ప డైలాగ్. పుష్ప తగ్గేదలే. సో ఎనీవే ఇప్పుడు మెయిన్ టాపిక్ టంగ్ ట్విస్టర్ ఒకటి ఇస్తాను మీకు. నోరు తిరగని పది, అదొక 5 times చెప్పాలి. రెడీయా? కప్ప పక్కన కప్ప పక్కలో కప్పు. కప్ప పక్కన కప్ప పక్కలో కప్ప అంటారని నేను కప్పు పెట్టాను అక్కడ. కప్పు. కప్ప పక్కన కప్ప పక్కలో కప్పు. ఓకే ఓకే డన్. మీకు 10 పాయింట్లు. 5 సార్లు చెప్పండి. కప్ప పక్కన కప్ప పక్కలో కప్పు. కప్ప పక్కన కప్ప పక్కలో కప్పు. కప్ప పక్కన కప్ప పక్కలో కప్పు. కప్ప అని వెళ్ళిపోతుంది. మీరు ట్రై చేయండి. అది వద్దంటారా? వేరే రేడిక్స్లో చెప్పేస్తారా? మీరు చెప్పేస్తారా? ట్రై చేస్తాను. మీరు చెప్పాలని కోరుకుంటూ మీకు చిన్నది ఇస్తున్నాను. ఓకేనా? బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బజ్జున్నాడు. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బజ్జున్నాడు. చాలండి, ఇప్పుడు అది చెప్పండి. ఎందుకంటే మళ్ళీ నాకు ఎందుకంటే ఎవరైనా సరే కరెక్ట్ చెప్పి సైకి వచ్చేది అనమాట. నాకు చూడండి అంటాడు ఎవరు వేణుమాధవ్ అంటాడు బీపీ అన్నట్టు. కరెక్ట్గా చెప్తే నాకు వచ్చేసిద్ది అనమాట. కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్కుంది. కాకి మళ్ళీ రిపీట్. ఓకే, కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్కుంది. కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్కుంది. సో ఎలాగో మీరు చెప్పలేదు, మీరు చెప్పిన ట్యాగ్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం వేరే టాపిక్ చేంజ్ అయిపోదాం. ఇంతకు మీ ఫేవరెట్ హీరో ఎవరు?
మీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్ గారు. మీకు? ప్రభాస్. సూపర్. అల్లు అర్జున్ గారు మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ? ఫస్ట్ సినిమా గంగోత్రి. నేను ఇంకా అంటున్నారండి ఏమైనా కారం వచ్చింది అనుకున్నా. ఆ గంగోత్రి ఇష్టం. గంగోత్రి ఇష్టం, ఆయన స్టార్టింగ్ మూవీ. మీరు ఒకసారి నేను పాట పాపో ప్రేక్షకులు టీవీ మార్చేస్తారండి. యమునా తటిలో నల్లనయ్యకే ఎదురు చూసేనే రాధా. ఓ చాలు ఇంకా బాయ్, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? పూర్ణ పవన్. పూర్ణ పవన్. ఏం చేస్తూ ఉంటావు? 7th క్లాస్ చదువుతున్నా. 7th క్లాస్. ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకొన్నాయా? ఉన్నాయి, సోషల్ ఎగ్జామ్ ఉంది. సోషల్ ఇప్పుడు దాకా రాసినవన్నీ బాగా రాసావా? ఏది పోయిద్ది? మ్యాథ్స్. మ్యాథ్స్ పోయిద్దా? అమ్మ వాళ్ళు చూస్తే తిడతారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నా? మరి 7th లో ఉండిపోతావుగా. ఉండవా? పంపించేస్తారు నిన్ను. వెరీ గుడ్. హాయ్ అండి. మీ పేరు? భార్గవి. భార్గవి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హోమ్ మేకర్ అండి, ఇంకొక సైడ్ బీఈడి చేస్తూ ఉంటాను. చదువుకుంటూ ఇంటిని చక్కదిద్దే వెళ్ళాలన్నమాట మీరు? అవునండి. ఓకే, మరి హోమ్ మేకర్ అనే ఎందుకు అంటారు? హోమ్ ని మేక్ చేస్తాం కాబట్టి హోమ్ మేకర్ అండి. హోమ్ ని మేక్ చేస్తారా, వంటను మేక్ చేస్తారా? వంటలు ఒకటే కాదండి, ఇంకా బోల్డ్ ఉంటుంది ప్రపంచం. నేను ముందు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, అడగనా? మొదటి ర్యాంక్ రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి? బాగా రాయాలి. బాగా రాయాలి. వీళ్ళ రాయకూడదండి. కాదండి, పెన్నుతో రాయాలి. కదా. సో ఇప్పుడు మీకు టంగ్ ట్విస్టర్ ఇస్తాను. నీకు తెలుసా టంగ్ ట్విస్టర్ అంటే? రెండు ఆన్సర్స్ చెప్తానండి. తెలుసు. ఏదో ఒకటి చెప్పు. తెలీదు. ఎప్పుడైనా చూసావా? చూడాల కానీ తెలుసు నీకు. చెప్పమంటే తెలియదు. శభాష్రా. హాయ్ మ్యామ్, మీకు తెలుసా? లేదండి, తెలుసు కానీ ఇప్పుడు గుర్తురావు. మనకు అందరికి బాగా గుర్తుండేది ఏంటి? టంగ్ ట్విస్టర్స్ అంటే ఎర్ర లారీలు, పచ్చ లారీలు తెలుసు. సో అట్లాంటిది ఇప్పుడు మీకు ఇస్తున్నాను నేను. సింపుల్గా, అదే సింపుల్ అండి, చాలా సింపుల్. ఎర్ర కార్లకి నల్ల డోర్లు, నల్ల కారుకి ఎర్ర డోర్లు. ఎర్ర కార్లకి నల్ల డోర్లు, నల్ల కార్లకి ఎర్ర డోర్లు. ఎర్ర కార్లకి నల్ల డోర్లు, నల్ల కార్లకి ఎర్ర డోర్లు. ఎర్ర అదే బ్రహ్మానందం అంటే అలా అంటున్నావు. ఎర్ర కార్లకి నల్ల డోర్లు, నల్ల కారుకి ఎర్ర డోర్లు. కార్లకి ఎర్ర కార్లకి నల్ల డోర్లు, నల్ల కార్లకి ఎర్ర డోర్లు. ఎర్ర కార్లకి నల్ల డోర్లు, నల్ల కారుకి ఎర్ర డోర్లు. అయిపోయింది. 2 times అండి. 5 times అండి. సరే, మీరు ప్రాక్టీస్ అయినప్పుడు 2 సార్లు గతకు వస్తుందండి మీకు. సరేనండి. ఎర్ర కార్లకి నల్ల డోర్లు, నల్ల కార్లకి ఎర్ర డోర్లు. ఎర్ర కార్లకి నల్ల డోర్లు, నల్ల కార్లకి ఎర్ర డోర్లు. సో అవ్వలేదు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అదేం లేదండి, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అమ్మ బాబు, లాస్ట్ దాకా సోషల్ ఎగ్జామ్ వీడికి కదా మీరు చెప్తున్నారండి. చెప్పేది నేనేనండి. ఓకే, అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే అందరూ ఇష్టమే అంటున్నారు. వాళ్ళందరిలో అన్ని చూసిన మూవీస్లో మీకంటూ ఒక ఫేవరెట్ ఉంటుంది కదా, ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపించే మూవీ ఏంటి? పేరు గుర్తురాదండి సడన్ గా. కథ అంతా చెప్పండి, నేను ఇప్పుడు చెప్తాను పేరు. స్టోరీ చెప్పమంటారా? చెప్పండి. తమిళ స్టోరీ అండి. ఇప్పుడు నాకు డైలాగ్ చెప్పాలండి. నేను పాట పాడమన్నాను రా, హిందీ పాట తెలుగు పాట అనలేదు. చెప్పండి. లేదండి, సరే గుర్తులేదు. సో నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ మూవీస్ చాలా ఉన్నాయి కదా, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్? పుష్ప 2. పుష్ప 2. వై పుష్ప 2? డైలాగ్స్ బాగా నచ్చింది. అయితే ఇప్పుడు మన కోసం ఒక డైలాగ్ చెప్తాడు, కమాన్. దమ్ముంటే పట్టుకోరా శకావద్దు, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్, మళ్ళీ భుజాన్న గొడ్డలేసి పొడతానరా కోలీలా కదా. ఇప్పుడు ఇది డైలాగ్ లో చెప్దాం, చెప్పేసావు కదా, ఇప్పుడు డైలాగ్ లో చెప్దాం, ఓకేనా? దమ్ముంటే పట్టుకోరా శకావద్దు, కమాన్. దమ్ముంటే పట్టుకోరా శికావద్దు, పట్టుకుంటే వదిలేస్తాను సిండికేట్, మళ్ళీ భుజాన్న గొడ్డలేసి పొడతానరా కోలీలా. లాస్ట్ లో మార్చేసాడు. సో ఎనీవే, ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్. హాయ్. హాయ్. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, నాకు మరి ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్లో క్వశ్చన్స్ మాత్రం అడగద్దు. కాదురా, ముందు అడగాలంటే నాకు రావాలిగా, నాకు రాదు. కంగారు పడకు, ఓకేనా? హాయ్, నీ పేరు? హర్షిత అండి. హర్షిత గారు ఏం చేస్తుంటారు? నేను బీటెక్ 3rd year చదువుతున్నాను. బీటెక్ 7th అయిపోయి 8th వచ్చావు అనుకున్నా ఇప్పుడే నిన్ను చూసి. ఏజ్ పెరిగితే బాధపడాలి కానీ సుమా గారిని అందరూ అక్క అంటున్నారు కాబట్టి నిన్ను కూడా అందరూ జీవితాంతం అక్క అనాలని కోరుకుంటున్నాను. మరి అక్క వద్దు కానీ చెల్లె. అబ్బా, ఆడాలని ఊరికే అంటారండి, ఇలాంటివి వింటేనే అనిపిస్తూ ఉంటుంది, ఉమ్మెన్ అనాలనిపిస్తూ ఉంటుంది. హాయ్ మ్యామ్, మీ పేరు?
సుబ్బలక్ష్మి అని. సో సిగ్గుపడ్డం ఎలా నేర్చుకున్నారని పక్కన కూర్చోండి. ఇందాక నుంచి ఇలా సిగ్గు ముగ్గలేస్తున్నారు కిందకి తలంచేసి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. కానీ భలే సిగ్గుపడుతున్నారు తెలుసా, సిగ్గు చూసే పడిపోయి ఉంటారు మీ ఆయన, ఇంకా పడుతూనే ఉన్నారు. సో ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు? స్పెషల్ ఏం లేదండి, ఇంటికాడ జీవితం వీళ్ళకి విసుగు వచ్చి విరక్తి వచ్చి ఈ బ్యాచ్ ముసలి బ్యాచ్ వేసుకొని నేను వచ్చాను అనమాట. ఇన్ని వచ్చినాక మరి ఇప్పుడు పరిస్థితి మనం ఆలోచించాల్సిన విషయమే. సో ఇప్పుడు మీకు మరి మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. ఏంటంటే ఇంకా సిగ్గుపడుతున్నారు ఆవిడ. చూసాను కదా, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నేను అసలు అంత చెయ్యను కూడా చేయలేను కాబట్టి ఇప్పుడు చేస్తారు. ఓకే, సో ఈజీగా కావాలా కష్టంగా కావాలా? మీరు ఈజీగా అంటే కష్టంగా ఇస్తారని చెప్పి కష్టంగానే ఈజీగా ఇస్తున్నాను. అలా ఎలా అయినా కష్టంగానే ఇస్తారని. ఎలా అయినా మొత్తానికి కష్టం అంట. మీరు అలా అంటున్నారు కాబట్టి మీకు ఈజీగా ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. దోశలు ఎందుకు వేస్తున్నారు ఇక్కడ? గాల్లో దోశలు వేస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ స్టెప్లు అనమాట అవి. స్టెప్స్ దోశలు అనుకున్నాను. థ్యాంక్ యూ. సరే, నెక్స్ట్ నాకు థ్యాంక్ యూ. పర్లేదు, బాగానే చెప్పినట్టు ఉన్నాను. నేను ఒక 5 times చెప్పుంటాను. లేదండి చెప్పలేదు, చెప్తే ఆపేస్తాం కదా. ఎన్ని టైమ్స్ చెప్పాలి? 5 times. పాజ్ లో వేసేసుకోండి, ఫస్ట్ చెప్పానుగా. ఎడిటింగ్ స్కిల్స్ అన్ని తెలిసినట్టుంది. పర్లా, మళ్ళీ ట్రై చేద్దాం. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. ఇందాక దోశలు, ఇప్పుడు పునుకులు. నేను ఇంత కష్టపడి ట్రై చేస్తాంటే మీరు మధ్యలో కొంచెం ప్రాక్టీస్ అవ్వండి. లోపు మా సిగ్గింగ్ మేడంతో నేనేం మీకు ఇవ్వట్లేదు, వద్దంటున్నారు. నా దగ్గర ఏం లేదు కూడా ఇవ్వడానికి. ట్రై చేయండి, అదే సింపుల్ వర్డ్, మీరు ట్రై చేయండి. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. బ్లబ్ 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 బ్లబ్. ఏంటంటే అలా వినిపిస్తుంది. అమ్మ అలాంటి చెప్పండి బాబు అంట. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్, 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 రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. చెప్పేసింది ఈవిడ. బ్లబ్ 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 మొత్తం చెప్పినందుకు ఉంది, ఇస్తా మీకు మొత్తం. మామూలుగా వెళ్ళేటప్పుడు చూడండి, వెళ్ళేటప్పుడు ఈవిడికి ఇద్దాం గట్టిగా. ఇవ్వకపోతే మళ్ళీ అప్పుడు నన్నే అడగండి, ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇస్తాను, మామూలుగా ఉండదు. దానికన్నా ముందు మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో హీరోయిన్ అంటే ఫేవరెట్స్ ఏం లేదండి, ఎవరు నచ్చితే వాళ్ళు సినిమా చూసి. ప్రస్తుతానికి ఎవరు నచ్చారు మీకు? ఏం చూసానంటే మరి ఏం చూసారు, ఎవరికి నచ్చిందా? బాగా నచ్చిందా? డైలాగ్ వేసుకోండి. డైలాగ్స్ అంటే ఎవరైనా చెప్తారా మధ్యలో? డైలాగ్ అంటే ఏదైనా అంటే ఫైర్ అనుకుంటావా? వైల్డ్ ఫైర్. మరి పక్కన కోరస్ పాడడానికి ఉంటారు కదా, అదే ఫ్లవర్ అంటుకుంటేవా అంటే కాదు అని చెప్పి చెప్పడానికి. నేను ఖాళీగానే ఉన్నా. మరి సింగిల్ పర్సన్ అంటే నేను ఖాళీగానే ఉన్నాను, చెప్తాను. అదే మధ్యలో ఫైర్ కదా అంటే కాదని నేను చెప్పాలి కదా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? కాదు, అది ఫైర్ అన్నాడు. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఇప్పుడు ఈ డైరెక్టర్ గారు చూసి మమ్మల్ని తిట్టుకోకుండా ఉండండి దయచేసి. అండ్ ఎంత కష్టపడి మీరు ప్రిపేర్ చేశారో అంత నేను చెడగొట్టాను అని మాత్రం. చెడగొట్టడం అనే మాట అనొద్దు దయచేసి, కూని చేసాం. ఓకే ఓకే. హాయ్ ఏమండి మేడం గారు, ప్రపంచంలో ఉన్నారా? మీ ఫేవరెట్ హీరో ఎవరు? మా ఫేవరెట్ హీరో ఎవరు లేరండి. అమ్మో, ఇలా ఆయనే అనుకుంటాం దాన్ని సిగ్గుపడ. మీ ఆయన గారి పేరు? దుర్గా ప్రసాద్ అండి. దుర్గా ప్రసాద్ గారికి తెలియకుండా చేసిన పని ఏదైనా ఉందా? మీరు షాపింగ్కి వెళ్ళడం కానీ ఏదైనా తెచ్చుకొని తినేయడం కానీ? ఏమీ లేదండి అసలు. లేదా? సరే, ఇప్పుడు దుర్గా కెమెరా మాత్రం ఉందండి. ఏదైనా నచ్చకపోతే పీక్ తినే వరకు తిని మాత్రం ఒప్పించుకుంటారు, దాన్ని సాడిజం అంటారు. ఇప్పుడు ఇంకా సిగ్గుపడుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి, ఏం చేస్తుంటావు? నర్సింగ్ అక్క. కంప్లీట్ అయిపోయింది, చేస్తున్నావా? చేస్తున్నావు. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. హాయ్. హాయ్. నీ పేరు? కావ్య. ఎందుకు అవుతుందో? కామెడీగా ఉన్నానా? లేదు. హాయ్, నీ పేరు? హారిక అక్క. తనూజ అక్క. మానస అక్క. ఇక్కడ ఎవరు నుంచుంటారా? ఓకే, ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు? టైం పాస్. ఐస్ క్రీమ్ తింటా కాదా? కానీ నాకు బాగా వీళ్ళ డెడికేషన్ బాగా నచ్చింది. నేనేం మాట్లాడినా అది సెకండరీ, ముందు ఐస్ క్రీమ్ మటుకు ఆపట్లేదు.
ఒకళ్ళు కాదు మొత్తం 5గురు కూడా ఆన్ ది స్పాట్ అంటానే ఉన్నారు. సో ఆ డెడికేషన్కి మొత్తం 5గురికి కూడా థ్యాంక్ యూ అండ్ హ్యాట్స్ ఆఫ్. ఓకే, అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. సో ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. ఆ టంగ్ ట్విస్టర్ 5 times చెప్పాలి. రెడీయా? ఇప్పుడు ఎప్పుడైనా విన్నారా టంగ్ ట్విస్టర్స్? ఇంతదా? అంత సరే. అయితే ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. చాలా చిన్నదిరా. ఎండలో వడియాలు ఎడంకాలికి వడియాలు. ఎడంకాలికి వడియాలా? కడియాలు. ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. ఎండలో వడియాలి ఎడంకాలికి కడియాలి. ఎండలో వడియాలి ఎడంకాలికి కడియాలి. ఎందుకు అంత ఫాస్ట్ చెప్పేసింది అంటే ఐస్ క్రీమ్ కరిగిపోద్దామని భయం ఎక్కువ ఉందన్నమాట. అండ్ నువ్వు? ఎండలో వడియాలి ఎడంకాలికి కడియాలి. ఎండలో వడియాలి ఎడంకాలికి కడియాలి. ఎండలో వడియాలి ఎడంకాలికి కడియాలి. ఎండలో వడియాలి ఎడంకాలికి కడియాలి. ఇప్పుడు మీరు చెప్పలేదు అనుకో, చెప్పని వాళ్ళకి టాస్క్లు ఉంటాయి. ఎండలో వడియాలి ఎడంకాలికి కడియాలి. కాడేంటి? కాలు. కాడు కాదమ్మా, కాలు. ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. కాను కనియాలా? కానేంట్రా? ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. ఎండలో వడియాలు ఎడంకాలికి. కానీ ఈ పిల్ల ఇప్పుడే ఇంత సిగ్గుపడుతుంది అంటే అసలు పెళ్లి చూపులకి అసలు ఆ సినారియో ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. అండ్ నువ్వు ట్రై చేయను ఒకసారి మళ్ళీ చెప్పండి. ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. కలియాలు కాదు, కడియాలు. ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. స్నేహితురాలి సహాయంతో మొత్తం చెప్పేసింది. నువ్వు కూడా రాదక్క నత్తక్క. అదే పర్లేదురా, ట్రై చేయి. అది చెప్పిన పదాలే పలకం మరి. ఇంకా ఏదో ఒకటి అయితే వచ్చిందిగా. కొత్త సెంటెన్స్ క్రియేట్ చేద్దాం నీతో. ఓకే, ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. ఏందయ్యి? ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. కానీ నాకు నత్తి అందుకని ఆ నత్తిని తొక్కి పట్టేసి మొత్తానికి చెప్పేసింది. సూపర్. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తిన్నాక చెప్తానక్క అన్నక్కతో మాట్లాడదాం. ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. ఎండలో కాడేంట్రా? కాల్రా. ఎండలో వడియాలు ఎడంకాలికి కలియాలు. ఎండలో సో ఇప్పుడు తను చెప్పలేదు కాబట్టి పనిష్మెంట్ కామన్. సరే, ఇదే లాస్ట్ ఛాన్స్. ఓకే, ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. అయిపోయింది. సో ఇంత సరే, ఇంకొకసారి ఎలాగో చెప్పదు. ఇంకోసారి ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు. 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 ఫినిష్. ఇంకొకసారి చెప్పలేదు, 4 times చెప్పావు. ఎండలో వడియాలు ఎడంకాలికి కడియాలు చెప్పే. ఇప్పుడు ఏంటి అయినా నీకు పనిష్మెంట్, కానీ ఛాన్స్లు ఇచ్చాం కాబట్టి. సో ఇప్పుడు మెయిన్ నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ అక్క. మహేష్ బాబు. ఆలోచించండి, బోల్ మంది ఉన్నారు. ఓకే, నీకు? పవన్ కళ్యాణ్. ప్రభాస్. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇటు వచ్చేయండి, ప్రభాస్ ఇటు వచ్చే. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీ ఫేవరెట్ హీరో మూవీలో నుంచి ఇద్దరు డైలాగ్ ఆర్ సాంగ్. యువర్ విష్, మీ ఫేవరెట్ డైలాగ్ విత్ యువర్ ఫేవరెట్ హీరో. ఫుల్ డైలాగ్ చెప్పే. ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి బాగా అలవాటు అయిపోయింది. ఇలాగ అన్నాం, మొత్తం డైలాగ్ చెప్పకండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్ తగ్గేదేలే. అటు ఎవరిని ఉన్నారంటమ్మా? మహేష్ బాబు గారు వచ్చారండి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి. అది గడ్డం గీసుకోగలిగి నేను గీసుకోను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు గీసుకున్నా లేదా? కమన్ ప్రభాస్. వీలైతే ప్రేమిద్దాం. ఏముంది, పోయేదేముంది. ముందు నువ్వు పోతున్నావు తెలుసు, వెనక్కి. కమాన్ మహేష్ బాబు. గుర్తులేదా? నువ్వు చెప్పక్క. నేను చెప్పనా? పండు డైలాగ్ ఉందిగా. ఎవడు కొడతా దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా ఆడే పండుగాడు. అరే పండుగని నువ్వు బెదిరిస్తున్నావు, పండుగకి నువ్వు భయపడుతున్నావా? సో ఇప్పుడు నవరసాల్లో సేమ్ డైలాగ్ చెప్పింది. ఫస్ట్ కోపం. బొమ్మ నాకు రాదక్క. బాబు నాకు రాదు, నాకు తినకన్నా తిన బాగా చేసిద్ది అనిపిస్తుంది. బ్లాక్. సో ఇందాక నువ్వు చెప్పే చూడు పవన్ కళ్యాణ్ డైలాగ్. నవరసాలు నేను రప్పిస్తా.
వద్దక్క ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటుంది. సో ఎనీవే మొత్తం గ్యాంగ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. నమస్కారం వద్దాం అమ్మా. సార్ మీ పేరు? గంగాధర్రావు. గంగారత్నం గారు మీరు ఏదైనా సినిమాలో నటించారా? లేదండి, గంగాధర్రావు పేరు. గంగాధర్. ఓకే, ఏదైనా సినిమాలో నటించారా మీరు? విలన్ వేషాలు ఏమైనా వేసారా తమిళ సినిమాలో? మరి ఎందుకు అంత సీరియస్గా అని ఉన్నారు? హాయ్ మ్యామ్, మీ పేరు? రమాదేవి. రమాదేవి గారు, మీకు ముందు ఒక కాంప్లిమెంట్ ఇద్దాం అనుకుంటున్నా. మీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ ముక్కు పొడక చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్. ఏంటి స్పెషల్కి పార్క్? హాస్పిటల్ కన్నా వచ్చాం, బయటకు వచ్చాం సరదాగా. హాస్పిటల్కి వచ్చి ఇట్లా నాకు దొరికిపోయారు అన్నారు, అవునా కాదా? సో నాకు దొరికిపోయారని ఫీల్ అవుతున్నారు అనమాట. డైలీ వస్తుంటారా? లేదా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు వస్తుంటారు. అప్పుడప్పుడు అంటే ఎప్పుడెప్పుడు? వీక్లీ వన్ అలాగా. వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్. ఓకే. సో ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, లైక్ నోరు తిరగని పదం. తెలుసా మీకు? ఐడియా ఉందా? లేదు, చెప్పండి. ఓకే. సో అది ఒక 5 times చెప్పాలి, తప్పు లేకుండా ఫాస్ట్గా. ఓకేనా? అమ్మో, మా వల్ల కాదులే. సరే, అంత కష్టం వద్దులే కానీ సింపుల్గా. ఓకేనా? రోడ్డు మీద రాళ్ళు, లారీలో రాడ్లు. మీద రాళ్ళు ఉన్నాయి, లారీలో రాడ్లు ఉన్నాయి, రెండు కలిపి చెప్పారు. వద్దులేండి, నోరు తిరగదండి. తిరిగిద్ది, కొంచెం ట్రై చేయండి. అవ్వదులేండి. సరే, ఇంకొకటి ఇమ్మంటారా? రెడ్ బ్లడ్, బ్లూ బ్లడ్. రెడ్ బ్లడ్, బ్లూ బ్లడ్. 5 times. రెడ్ బ్లడ్, బ్లూ బ్లడ్. రెడ్ బ్లడ్, బ్లూ బ్లడ్. రెడ్ బ్లడ్, బ్లూ బ్లడ్. రెడ్ బ్లడ్, బ్లూ బ్లడ్. 5 times. నాకు 3 వినిపించింది. 5 చెప్పాను నేను. 5 చెప్పారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ గారు. సార్ మీరు ఏమైనా ట్రై చేస్తారు? రెడ్ బ్లడ్, బ్లూ బ్లడ్. మాకు మామూలుగా తిరగదండి అంట. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. ఆయన సినిమాలన్నింటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? అన్ని బాగుంటాయి సినిమా. అంటే బాగా నచ్చిందంటే ఒకటి ఉంటుంది కదా, అది. శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే అంత ఇష్టం. ప్రజలకు మంచి చేశాడు, మొత్తం అన్ని శుభ్రంగా చేశాడు కదా ప్రజలకి. వేరే ఊరెళ్ళి మొత్తం అన్ని కంప్లీట్ గా రోడ్స్ నుంచి అన్ని. అలా మీకు ఏమైనా ఛాన్స్ వస్తే ఏం చేస్తారు ఫస్ట్ ప్రజలకి? అలాగే చేస్తాం. అన్ని కదా, ఒకటే మీకు చేసే ఛాన్స్ ఇస్తే చేస్తాను. అదేదైనా అనవసరం చేసేస్తాను ముందు. సో ఓకే మేడం, ఇప్పుడు మీ టర్న్. ప్రభాస్ గారు మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ? నచ్చిందంటే ప్రతి ఒక్కటే నేను బాగా తీసుకుంటాను అయింది. తీసుకొని బీరువాలో పెట్టుకుంటారా? బాగా అంటే నాకు ఫస్ట్ మా మ్యారేజ్ ఫిక్స్ అయ్యాకైతే మేము రెబల్ మూవీకి వెళ్ళాం. అదైతే నాకు బాగా ఇష్టం. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఎవరైనా రెబల్కి తీసుకెళ్తారండి అసలు? అదే అంత ఫైటింగ్ సినిమా అసలు. మరి అప్పుడు మూవీ చూస్తున్నప్పుడు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? బాగుంది. ఒక డైలాగ్ చెప్తారు ఏదైనా ప్రభాస్ గారిది? మీరు కాదు కానీ సార్ మీరు చెప్పాలి. ప్రభాస్ గారిది ఒక్క ఛాన్స్ ఇస్తావా, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను మీరు చెప్పాలి. ప్రభాస్ గారి డైలాగ్, చిన్న డైలాగ్ ఏదండి. ఒక్క ఛాన్స్ నేను హెల్ప్ చేస్తాను, మీకు సిగ్గుపడడానికే టైం సరిపోవట్లేదు. ఓకే, మీరు ట్రై చేయండి. మీ వారిని మీరు అడగండి. ఆ డైలాగ్ నేను అడగనా? అడగండి. ఒక్క ఛాన్స్ ఇస్తావా, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను అడగండి. సరే బుజ్జి, ఒక ఛాన్స్ ఇస్తావా, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. ఇప్పుడు ఎలా చెప్తుంది? సరే ఇవి తినేస్తుంది, సరే బుజ్జి ఒక ఛాన్స్ ఇస్తావా అన్నట్టు చెప్పారు. కానీ మీరు చెప్పారు చూడండి, దానికి అసలు ఆయన ఫిదాయేనా? మీరు ఎప్పుడో ఫిదా అయిపోయారులేండి, అందుకే సైలెంట్గా ఉన్నారు. ఎనీవే, ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈరోజు ప్రోగ్రామ్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, and మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ ఇంకొక మంచి ఓసారి ట్రై చేసే ప్రోగ్రామ్తో కలుద్దాం. కీప్ వాచింగ్ ACT. దిస్ ఈజ్ సౌజన్య సైనింగ్ ఆఫ్. బాయ్.